Hi students, welcome to La Excellence Initiative. Laksha, ఈనాడు గ్రూప్ 1 గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈ ఆర్టికల్ ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పేపర్ 3లోని లాస్ అండ్ ఎథిక్స్కి సంబంధించింది. ఈ ఆర్టికల్లో వివిధ కేసులలో సాక్షులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులు, అదేవిధంగా వీరి రక్షణ కొరకు సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలు, ప్రభుత్వం రీసెంట్గా ప్రవేశపెట్టిన పథకం గురించి వివరించడం జరిగింది. ఢిల్లీలోనే ఒక న్యాయస్థానంలో సాక్షిని హత్య చేసిన కేసు నిమిత్తం సుప్రీంకోర్టు సాక్షులపై దాడులు న్యాయస్థానంలోనే జరుగుతున్నాయని, న్యాయస్థానాల భద్రతకు ఇది ప్రమాదకరమని, ఈ సంఘటనలు న్యాయ పరిపాలనలో జోక్యం చేసుకోవడమేనని పేర్కొంది. వివిధ కేసులలో సాక్షుల యొక్క రక్షణ నిమిత్తం సుప్రీంకోర్టు యొక్క సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం సాక్షుల యొక్క రక్షణ చట్టంను తీసుకురానుంది. అప్పటి వరకు నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రూపొందించిన సాక్షుల రక్షణ ముసాయిదా చట్టాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీని 1995లో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ యొక్క కార్యకలాపాలు ఏమిటంటే ఉచిత న్యాయ సహకారాన్ని అందించడం, అదేవిధంగా లోక్ అదాలత్లను నిర్వహించడం. దీనికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క సెకండ్ మోస్ట్ సీనియర్ జడ్జ్ దీనికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరిస్తారు. క్రిమినల్ కేసుల్లో శిక్ష పడకపోవటానికి, దీంతో పాటుగా శిక్ష శాతం అనేది తగ్గడానికి సాక్షులు ప్రతికూలంగా మారడం ప్రధానమైన కారణం. ఇది ప్రధానంగా బెదిరింపుల ద్వారా కానీ, లేదా వారి యొక్క ప్రాణానికి, ఆస్తికి మరియు కుటుంబ సభ్యులకు హాని కలుగుతుందని భావించిన సందర్భంలో సాక్షులు అనేవారు ప్రతికూలంగా మారుతారు. జాతీయ నేర గణాంకాల సంస్థ యొక్క లెక్కల ప్రకారం 42% కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి. రమేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో సుప్రీంకోర్టు సాక్షులు ప్రతికూలంగా ఎందుకు మారుతున్నారు అనే అంశంపై తీవ్రంగా వ్యాఖ్యానించింది. సాక్షుల యొక్క రక్షణ కొరకు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలని 2009వ సంవత్సరంలో జగన్నాథరావు నేతృత్వంలోని న్యాయ సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది. దీనితో పాటుగా దర్యాప్తు అనేది పూర్తయ్యే వరకు కూడా ప్రతి దశలోనూ సాక్షులకు రక్షణ కల్పించాలని సూచించింది. మధ్యప్రదేశ్లోని వ్యాపం కుంభకోణంలో 25 మంది సాక్షులు మరణించారు. ఇది సాక్షుల యొక్క రక్షణ పరిస్థితులను అద్దం పడుతుంది. మత గురువు ఆశారాం బాపు అత్యాచార కేసులో సాక్షులపై జరిగిన దాడుల నిమిత్తం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం అనేది దాఖలైంది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు సాక్షుల యొక్క రక్షణ కొరకు పార్లమెంట్ చట్టాన్ని రూపొందించే వరకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సాక్షుల రక్షణ పథకం 2018ని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 141, 142 ప్రకారం దీనిని చట్టంగా పరిగణించి అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనితో పాటుగా ప్రమాదం ఉన్న సాక్షుల నుంచి వాంగ్మూలాన్ని సేకరించడానికి రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 ఆఖరి నాటికి ప్రత్యేకమైన సముదాయాలను ఏర్పాటు చేయాలని సూచించింది. సాక్షుల రక్షణ పథకం 2018లోని అంశాలను మనం చూస్తే, మొదటిది ప్రమాద విశ్లేషణ నివేదికను రూపొందించి రక్షణ చర్యలను పోలీసు యొక్క ఉన్నతాధికారులు చేపట్టాలి. ఇక రెండవది దర్యాప్తు సమయంలో సాక్షి మరియు నిందితుడు ఎదురు పడకపోవటం, సాక్షి యొక్క గుర్తింపును రహస్యంగా ఉంచటం లేదా మార్చడం, సాక్షికి సంబంధించిన రికార్డులను రహస్యంగా ఉంచడం వంటి చర్యలను చేపట్టాలి. ఇంకా మూడవది
సాక్షుల యొక్క ఫోన్ నంబర్ను మార్చడం, అదేవిధంగా మెయిల్, ఫోన్ కాల్స్లను విశ్లేషించడం, అతడి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వంటి రక్షణా చర్యలను చేపట్టాలి. సాక్షులను కేంద్ర హోంశాఖ 3 విభాగాలుగా విభజించింది. మొదటి విభాగంలో సాక్షికి మరియు అతడి కుటుంబ సభ్యులకు ప్రమాదం ఉన్నవారిని చేరుస్తారు. ఇంకా రెండవ విభాగంలో సాక్షి యొక్క భద్రత, ప్రతిష్టను దెబ్బతీయడం, ఆస్తులను ధ్వంసం చేయడం వంటి వారిని చేరుస్తారు. ఇక మూడవ విభాగంలో సాక్షిని వేధింపులకు గురి చేయడం, భయపెట్టడం వంటి వాటిని చేరుస్తారు. సాక్షుల యొక్క రక్షణ నిమిత్తం డిస్ట్రిక్ట్ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో పోలీస్ ఉన్నతాధికారి మరియు ప్రాసిక్యూషన్ అధికారి సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటు చేసి సాక్షుల యొక్క అభ్యర్థన మేరకు వారికి రక్షణ అనేది కల్పించాలి. దీని కొరకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులతో పాటు న్యాయస్థానాలు, ట్రిబ్యునల్లు విధించే జరిమానాల ద్వారా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ అనుమతితో విరాళాలు, కార్పొరేట్ సంస్థలు అందించే సొమ్ముతో ఒక నిధిని ఏర్పాటు చేసి దీని నుండి సాక్షుల యొక్క రక్షణ కొరకు అయ్యే ఖర్చులను చేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తీసుకొచ్చిన ఈ సాక్షుల రక్షణా పథకాన్ని అమలు చేసి సాక్షులలో విశ్వాసాన్ని నింపవలసిన బాధ్యత ప్రభుత్వాలపై కలదు. ఈ ఆర్టికల్ పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీలోని డిజాస్టర్స్కు సంబంధించింది. కక్రటోవా అనేది ఒక వోల్కానిక్ ఐలాండ్. ఇది జావా మరియు సుమత్రా దీవుల మధ్య గల సుందా స్ట్రైట్లో లొకేట్ అయి ఉంది. ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద ఐలాండ్ కంట్రీ. దీనినే ప్రపంచంలో అతిపెద్ద ఆర్చిపెలాగోగా పేర్కొంటారు. ఇండోనేషియా పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్లో లొకేట్ అయి ఉంది. ఈ దేశంలో దాదాపుగా 130 యాక్టివ్ వోల్కానోస్ అనేవి ఉన్నాయి. 130 సంవత్సరాల క్రితం 1883 సంవత్సరంలో ఈ క్రకటోవా అగ్నిపర్వతం అనేది విస్ఫోటనం చెందింది. ఇది హీరోషిమాపై వేసిన అణుబాంబు కంటే 13,000 రెట్లు అధిక శక్తితో విస్ఫోటనం చెందింది. దీని ధాటికి దాదాపుగా 30,000 మంది ప్రాణాలు వదిలారు. క్రకటోవా అగ్నిపర్వతం యొక్క జ్వాలాముఖి లేదా కాల్డేరా వద్ద అనక్ క్రకటోవా అనే దీవి ఏర్పడింది. ప్రస్తుతం అనక్ క్రకటోవా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల అపారమైన ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం అనేది సంభవించింది. ఈ విస్ఫోటనం వల్ల ఇప్పటి వరకు 370 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం అక్టోబర్లో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం 2 దశాబ్దాలుగా భూకంపాలు, అగ్నిపర్వతాలు విస్ఫోటనం వల్ల, వరదలు, హరికేన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రపంచ దేశాలు $2.9 లక్షల కోట్ల మేర నష్టపోయాయని తెలిపింది. ధ్వని మరియు గురుత్వాకర్షణ తరంగాలను వ్యతిరేక దశలో ప్రయోగించడం వల్ల సునామీ సృష్టించే బీభత్సాన్ని నిలువరించగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనిని వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చవలసి ఉంది. ఇప్పటి వరకు రికార్డైన సునామీల గురించి మనం చూస్తే 2011లో జపాన్లో సునామీ కారణంగా 19,000 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. దీంతో పాటుగా 2004 సంవత్సరంలో ఇండోనేషియా, ఇండియా, హిందూ మహాసముద్ర తీర దేశాలు 2.3 లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు ఈ ప్రాంతంలో. ఇది ఇప్పటి వరకు అత్యధికం. ఇది ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 3లోని పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లోని పంచాయత్స్కి సంబంధించింది. దీంతో పాటుగా ఇందులో కొన్ని పాయింట్స్ని మనం ఉమెన్ ఎంపవర్మెంట్ ఎస్సే రైటింగ్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయ్యే స్థానిక ప్రభుత్వాలు ఈ పంచాయతీలు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. మహిళా సాధికారత కోసం 50% సీట్లను మహిళలకు కేటాయించాలి అనే చర్చలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.
పంచాయతీల్లో 50% రిజర్వేషన్ను కేటాయించిన మొదటి రాష్ట్రం బీహార్. ప్రస్తుతం తెలంగాణ కూడా 50% రిజర్వేషన్లను కల్పించింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పంచాయతీరాజ్ చట్టంని తీసుకొచ్చారు. ఈ చట్టం పంచాయతీలకు విశిష్ట అధికారాలను కల్పిస్తుంది. దీని ప్రకారం స్టాండింగ్ కమిటీల ఏర్పాటు, మురుగు మరియు త్రాగునీటి నిర్వహణ, పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు మరియు అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ వంటి చర్యలను చేపడతారు. దీనితో పాటుగా గిరిజనులకు రాజకీయ అవకాశం అనేది కల్పించబడింది. ఖజానాకు సంబంధించి సర్పంచ్ మరియు ఉప సర్పంచ్లకు అధికారాన్ని కల్పించడం జరిగింది ఈ చట్టం ప్రకారం. దీనితో పాటుగా 2 నెలలకు ఒకసారి గ్రామ సభల నిర్వహణ వంటి నిబంధనలను చేర్చారు. గ్రామాల అభివృద్ధిలో మహిళా సర్పంచ్ల పాత్ర అత్యధికంగా ఉంది. మహిళలు సర్పంచ్లుగా ఎన్నికైన గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ఇది దేశంలోని ఇతర మహిళలకు స్ఫూర్తిదాయకం. మన దేశంలో అభివృద్ధి చెందిన వివిధ గ్రామాలను కనుక మనం చూస్తే మేఘాలయలోనే మావలి నోగ్ అనే గ్రామం ఆసియాలోనే అత్యంత పరిశుభ్రత కలిగిన గ్రామం. కేరళలోనే పోతన్నికడ్ 100% అక్షరాస్యతను సాధించింది. ఇక గుజరాత్లోని పున్సారి పట్టణ గుర్తింపు పొందిన గ్రామం. బీహార్లోని దర్నాయి దేశంలోనే ప్రథమ సోలార్ సదుపాయం పొందిన గ్రామం. ఇది గ్రామ సర్పంచుల యొక్క అంకిత భావనకు నిదర్శనం. ఇది తెలంగాణ స్టేట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ ఏజెన్సీ మరియు తెలంగాణ మార్క్ఫెడ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా భాస్కరాచారి నియమితులయ్యారు. ఈ ఆర్టికల్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పేపర్ 3లోని పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లోని పంచాయత్స్కి సంబంధించింది. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ శాఖ తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ రిజర్వేషన్లను ఖరారు చేసింది. మొత్తం 12,751 పంచాయతీల్లో 50% అనగా 6,378 మహిళలకు కేటాయించడం జరిగింది. ఈ మొత్తంలో బీసీలకు 22.79%, ఎస్సీలకు 20.53%, ఎస్టీలకు 6.68% కేటాయించింది. 1281 షెడ్యూల్ ప్రాంతాలకు, అదేవిధంగా 100% ఎస్టీ జనాభా గల 1177 పంచాయతీలకు వారిని కేటాయించడం జరిగింది. మిగిలిన 10,293 పంచాయతీల్లో 50% రిజర్వేషన్లను మహిళలు కేటాయించడం జరిగింది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. పర్యాటకానికి సంబంధించి booking.com నివేదికను ప్రచురించడం జరిగింది. ఇందులో 2019వ సంవత్సరంలో దేశీయ పర్యాటకులు సందర్శించాలనుకుంటున్న ప్రాంతాలలో మొదటి స్థానంలో టర్కీలోని గోరేమి, అదేవిధంగా ఉక్రెయిన్లోని క్యూ ప్రాంతాలు ఉన్నాయి. 3వ స్థానంలో ఖతర్లోనే దోహా కలదు. అంతర్జాతీయ పర్యాటకుల విషయంలో మొదటి స్థానంలో జోర్డాన్లోనే వాడిరం కలదు. తర్వాతి స్థానాల్లో ఉజ్బెకిస్తాన్లోనే సమర్ఖండ్, మెక్సికోలోని బకాలర్లు కలవు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. పాకిస్తాన్ యొక్క మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పాకిస్తాన్ యొక్క అవినీతి నిరోధక కోర్టు తీర్పును వెలువరించింది. దీంతో పాటుగా ఆయనకు 17.5 కోట్ల రూపాయల జరిమానాను విధించింది. అల్ అజీజియా స్టీల్ మిల్స్ యొక్క ముడుపుల కేసులో ఈయనకి ఈ శిక్షను విధించడం జరిగింది. థ్యాంక్ యూ.